న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేసవిలో జరభద్రం, పెరుగుతున్న కోతులు, కుక్కల దాడులు. రామగుండం ఆర్జీవన్ పరిధిలోని గన్లో డీడీఎంఎస్ ఎలక్ట్రికల్ కమలేష్ చౌదరి పర్యటన. పరీక్షల పట్ల ఆందోళన వద్దు, ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, సిఐ మరియు కోటపల్లి ఎస్ఐ. బాణుడి బగబగలకు మనుషులే కాదు మూగజీవాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అటు కోతుల్లో ఇటు వీధి కుక్కల్లో విపరీతమైన మార్పులకు కారణమవుతున్నాయి. మున్పటి కంటే ఇప్పుడు ఇవి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు మరియు ఆరోగ్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాయాన్ని సబ్బుతో కడిగి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్రమత్తతే మనకు రక్షణ. రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్ల మీద ఇసుక కుప్పలు, కంకర కుప్పలు పోస్తే వాటిని తరలించిన ఛార్జీలు వసూలు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య స్థానిక కార్పొరేటర్ చిదిరాల నాగరాజుతో కలిసి సోమవారం 52వ డివిజన్ కాకతీయ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కార్పొరేటర్లతో పాటుగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఏఈ జమిల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, జవాన్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కనీసం నీళ్లు పోక వాటర్ అన్నీ కూడా వర్షాకాలం పూర్తిగా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. ఈరోజు డ్రైన్కు సంబంధించి ఓపెన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కు సంబంధించిన వాల్స్ మీద మొత్తం గోడలు పెట్టడం వల్ల కనీసం మిషనరీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు ఉంటే ఇక్కడ ఒక గోడ తీసేసి చిన్న మిషనరీస్ దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లు అందరినీ కూడా ఇక్కడ పెట్టేసి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు సిల్ట్ తీసేందుకు మనం వెచ్చిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతకు సంబంధించిన సిల్ట్ అంతా కూడా ఈరోజు కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీ తోటి అధికారులందరి సమన్వయంతో ప్రజాప్రతినిధులందరి కోఆపరేషన్ తోటి ఇక్కడ ప్రజల సహకారంతో ఈరోజు మొత్తం కూడా ఆ సిల్ట్ అంతా కూడా దాదాపుగా ఒక 2 జేసీబీలు, బాబ్కాటు, ఒక 2 చిన్న చైన్ మిషన్స్, 2 ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టి కూడా ఈరోజు ఇదంతా తీయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి ఈ కాలువలలో చెత్త వేయకండి. వర్షాకాలం వస్తే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మీ డివిజన్లకు ప్రతిరోజు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఆ ట్రాక్టర్కు ట్రాలీకి గ్యార్బేజ్ చేయండి తప్ప రోడ్ల మీద వేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతున్నాయి. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. గ్యార్బేజ్ మొత్తం కూడా ట్రాలీలకు ట్రాక్టర్లకు ఇవ్వండి. ఇది ఒక నెల రోజుల సమయం మాత్రమే పెట్టుకున్నాం. ఈ ఏప్రిల్ మాసాంతం పూర్తయిన తర్వాత మే మాసం మొదటి వారం నుంచి ఎవరైనా రోడ్ల మీద చెత్త వేసినా లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఏదైనా కాలువల్ల చెత్త వేసినా కూడా తప్పకుండా ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళకి 500 రూపాయల జరిమానా విధించబడుతుంది. దాంతో మీరు ఒక సంవత్సర కాలం ప్రతి నెల 50 రూపాయలు 60 రూపాయలు మున్సిపాలిటీకి కట్టేస్తే వాళ్ళే వచ్చి చెత్త తీసుకుపోయి అది ఊరు బయట వేస్తారు. కానీ ఒక 500 రూపాయలు మీకు వేస్తే 500 రూపాయలతోటి సంవత్సరం మొత్తం కూడా మీరు మున్సిపల్ వాళ్ళకి గ్యార్బేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచన చేసి మన ఇల్లును ఎంత అందంగా నిర్మాణం చేసుకొని ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నామో మన డివిజన్ను అలాగే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 డివిజన్లను కూడా అంతే అందంగా ఉంచవలసిన బాధ్యత ఇక్కడ ప్రజలందరి మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 52వ డివిజన్లో పూర్తి స్థాయిలో మా సోదరులు ఎల్లన్న గారు మేమందరం కలిసి ఈరోజు 52వ డివిజన్ పూర్తి స్థాయిలో నాలాలన్నీ కూడా క్లీన్ చేయించాలనే సంకల్పంతో ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరంతరం ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి అయిపోయే వరకు కూడా ప్రజలు సహకరించాలి. ప్రజలు సహకరించినప్పుడు మాత్రమే మనం ఈ రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ప్రజలందరికీ రోజు విన్నపం చేస్తూ ఉన్నాం. రోజు మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ చెత్త గ్యార్బేజ్ ఏదైతే ఉన్నదో ఆటో ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇవ్వండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించండి. ధన్యవాదాలు.
ఈరోజు జీడీకే 193 ఇంక్లైన్ గన్లో జీఎం సేఫ్టీ కార్పొరేట్ ఆదేశానుసారం ఆర్జీఐ ఏరియా జీఎండీ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జీడీకే 193 ఇంక్లైన్ నందు ఇంటర్ ఏరియా ప్రథమ చికిత్సపై పోటీలు మరియు ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రథమ చికిత్సలో ముఖ్యమైన సిపిఆర్, ఫ్రాక్చర్, గాయపడ్డ వారికి చికిత్స చేయడం మరియు గాయపడిన వారిని అంబులెన్స్ లో సకాలంలో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కు రవాణా చేయడం వంటి విషయాలపై ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స తనిఖీ బృందం శ్రీ ఎస్ సాయి ప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కన్వీనర్ డాక్టర్ కె ఉదయ్ కుమార్, రక్షణ అధికారి ఎన్ శ్రీను మరియు ఫిట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ మరియు గని ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. రామగుండం ఆర్జీవన్ పరిధిలోని గనుల్లో డీడీఎంఎస్ ఎలక్ట్రికల్ కమలేష్ చౌదరి, పర్యటన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైండ్ సేఫ్టీ దక్షిణ మధ్య మండలం హైదరాబాద్ ఎలక్ట్రికల్ విభాగ ఉప సంచాలకులు డీడీఎంఎస్ ఎలక్ట్రిషియల్ కమలేష్ చౌదరి సింగరేణి రామగుండం ఏరియా 1 ఆర్జీవన్ పరిధిలోని పలు గనుల్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఇల్లందు గెస్ట్ హౌస్ కు వచ్చిన వీరికి ఆర్జీవన్ జీఎం శ్రీ డి లలిత్ కుమార్ గారు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, OC5 ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్, స్టాట్యూటరీ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. ఈరోజు రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గోదావరికని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా విజయం సాధించిన అడ్వకేట్ షానవాజ్ ఖాన్ ప్రత్యేకంగా ఘనంగా సన్మానించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ హఫీజుద్దీన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గౌస్ పాషా, జాయింట్ సెక్రటరీ జావేద్ ఖురేషి, క్యాషియర్ జునైద్, సభ్యులు సర్వర్ హుస్సేన్, సజ్జు, అబ్బు, టీపు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొని అడ్వకేట్ షానవాజ్ ఖాన్ శాల్వాతో సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। आज बिलखुसूसियत के साथ जुमला अराकीन रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर एसोसिएशन के जितने भी जिम्मेदार हजरात हैं बहैसियत लीगल एडवाइज़र बार एसोसिएशन गोदावरी खनी 2026-27 के इलेक्शन में अल्हम्दुलिल्लाह मुझको फ़कीर को अल्हम्दुलिल्लाह 119 वोटों से इसमें कामयाबी हासिल हुई, जिसका खुशी का इजहार करते हुए रामागुंडम मुस्लिम वेलफेयर फ्रेंड्स एसोसिएशन के सदर जनाब हफीजुद्दीन साहब, गौस साहब और नवाब साहब और दीगर भाई जुनेद साहब, सरवर भाई और दीगर लोग आके अल्हम्दुलिल्लाह खुशी का इजहार करें। तमाम लोग का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। बिलखुसूसियत के साथ मौजूदा दौर में हल्का रामागुंडम में गरीब, गुरबा, यतीम की मदद करते हुए रामागुंडम मुस्लिम वेलफेयर फ्रेंड्स एसोसिएशन बड़े पैमाने पर खिदमत अंजाम दे रही है। मीडिया के जरिए भी आप भी देख रहे हैं अल्हम्दुलिल्लाह, जहाँ पर गरीब, गुरबा, यतीम की मदद की जाती है। जो भी इन लोग से अपील करते हैं ये लोग फौरी तौर पर जा रहे, चाहे वो माली एतबार से हो, ताउन के शक्ल में दे रहे और साथ ही साथ सामान भी दे रहे। लिहाजा इस तंजीम का ज़रूर साथ दे, क्यों बोल तो तमाम लोग एक मोटिव लेके यूनिटी इत्तेहाद के साथ सिर्फ और सिर्फ मखलूक की मदद बनने के लिए तंजीम बनाई गई है। हमको भी चाहिए कि जो तंजीम गरीब, गुरबा, यतीम की मदद कर रही, हमको भी चाहिए ऐसे तंजीमों का ताउन करे। बहैसियत लीगल एडवाइज़र जभी भी जनाब हफीज साहब और दीगर जो अराकीन जो भी लोग जभी भी हमको याद करें, हमसे जो भी हो सका इनके साथ हम खड़े हुए हैं। मुस्तकबिल में तमाम हजरा से गुजारिश की जाती है कि ऐसे तंजीमों का साथ दे। बिलखुसूस कौम मुस्लिम के जितने भी हमारे बच्चे हैं, नौजवान, उनसे भी गुजारिश की जाती है कि आप भी पढ़ लिख कर काबिल बने, दीन और दुनिया में आगे बढ़े। क्यों बोलता हमारा सबसे बड़ा हथियार इल्म है। जब हमारे हाथ में कलम होगा तो वो कौम, उम्मत, वो कौम आगे बढ़ेगी। लिहाजा हमारे लिए मौजूदा दौर में तालीम हमारा बहुत बड़ा एक हथियार है। नौजवानों से भी गुजारिश की जाती है, RDM ऑल मुस्लिम फ्रेंड्स वेलफेयर एसोसिएशन का जानिब से भी यही अपील है ये लोग का कि जो लोग नहीं पढ़ रहे उन नौजवानों को पढ़ाई में भी ये लोग मदद कर रहे। लिहाजा नौजवान हजरात से, मेरे भाइयों से भी गुजारिश है कि पढ़ाई पे तवज्जो दे, आले मकाम पे रहे, अपने वक्त की पाबंदी करे, डिसिप्लिन से ज़िंदगी गुजारने की कोशिश करे। जज़ाकल्लाह रहमतुल्लाहि व बरकातहू। माशाल्लाह हमारे वकील साहब मोहम्मद शाहनवाज खान साहब का ये बार एसोसिएशन मेंबर में, इसी मेंबर का एग्जीक्यूटिव मेंबर से उनको चुना गया है। इलेक्शन में जीत हासिल करे, उसमें बड़ी मसरत हुई हम सबको। बिलखुसूस हमारे रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से आज शाहनवाज खान साहब को हम लोग तंजीम की जानिब से गुलपोशी और शालपोशी करे। अल्हम्दुलिल्लाह, अल्लाह उनको और आगे तरक्की अता फरमाए और ऐसे हमारे जो भी हो दीन के कामों में जज्बे से बहुत अच्छे तरीके से रहते भाई। कहाँ भी बुलाए तो कुछ भी नहीं सोचते, आके हमारे साथ मिलके हमारे साथ काम करते और हमारे इस तंजीम के भाई एग्जीक्यूटिव मेंबर भी है। माशाल्लाह, वो बहुत खुशी की बात है। शुक्रिया, जज़ाकल्लाह।
బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6న స్థాపించబడి అంత్యోదయ లక్ష్యంతో ఏకాత్మక మానవవాదం సిద్ధాంతంగా పనిచేస్తూ నేడు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి భారతదేశాన్ని 12 సంవత్సరాల పైగా పరిపాలన చేస్తూ అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ మొదటి అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి మరియు అభినవ్ సర్దార్ లాలకృష్ణ అద్వానీ స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గత మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్, బాలసాని సత్యం గౌడ్, మాడ ప్రభాకర్ రెడ్డి, గొల్లూరి పురుషోత్తం, తీగుట్ల నవీన్, దుర్గం రామకృష్ణ, లగిశెట్టి మొగిలి, గడ్డల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్గాం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. భారతీయ జనసంఘగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి సందర్భం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉండడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశాన్ని కూడా ఈరోజు హిందుత్వ దేశంగా ఒక ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతంతో వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుజాడల్లో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ భారతీయ జనతా పార్టీకి వారి యొక్క బలాన్ని చేకూర్చవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల కళాశాలలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలో ఒక విద్యార్థిని క్రిమి సంహారక మందు తాగి మృతి చెందిన మరో 8వ తరగతి విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య యత్నం చేయడం వంటి ఘటనలు దృష్టిలో ఉంచుకుని విద్యార్థినిలో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ షీ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సెల్ఫ్ కౌన్సిలింగ్ కానీ మీకే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, నేను దీనికి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవుతే ఏమవుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయి సింధు చనిపోయింది, ఇప్పుడు ఏమైనా ఉందా, ఐడెంటిటీ ఏమైనా ఉందా, నో ఐడెంటిటీ. అందరూ అంతే, కొంచెం మీరు కొన్ని రోజులు మాట్లాడుకుంటారు, మేము కొన్ని రోజులు మాట్లాడుకుంటాం, పేరెంట్స్ కొన్ని రోజులు ఏడుస్తారు, దాని తర్వాత లైఫ్ ఎవరిదని ఆగిపోతుందా, అది కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంటుంది. అదే మీరు మంచిగా చదువుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏంటి అన్ని కూడా ఛేదించుకొని మీరు లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి ఇక్కడ చదువుకునేది మీ ఊరు వాళ్ళు మాట్లాడుకుంటారు, మీ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆధ్యాత్మికత చోటు చేసుకుంది. గ్రామంలోని గుట్టపై నాగదేవత విగ్రహం వెలుగు చూడడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి స్తంభంపల్లి గ్రామంపై ఉన్న గుట్ట వద్ద పుట్టల నుండి నాగదేవత విగ్రహం బయటపడ్డట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పుట్టల నుండి నాగదేవత విగ్రహంతో పాటు ఒక గొడుగు బయటకు తీసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విగ్రహాలను గ్రామంలోని పొడ్డిటి రవి ఇంట్లోని పూజా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక గంపలో భద్రపరిచినట్లు తెలిపారు. అది కోతలింగన్నది కరెక్ట్. అది ఇది ఒక్కటి ఏంటంటే మా పొలం దున్నాక నాకు బండలు వెళ్ళినాక అలాగే లేచి పెద్ద పెద్ద కర్రీలు ఉండేది.
స్టార్టింగ్ అక్కడ నుంచి దేవుళ్ళు మీదకి అక్కడ నుంచి తీసుకుంటా వచ్చినాం. అయితే మా అబ్బాయికి స్వప్నంలో ఉంటుంది దర్శనం. గ్రామంలో దేవుడు పోషా తల్లికి నీళ్ళు పోస్తే అక్కడ గుట్ట మీద విగ్రహాలు వెళ్తామని చెప్పిండ్రట కలలా. చెప్తే ఆయనతో అదే విధంగా 101 బిందె తీసుకొని పోషా తల్లి కాడికి వస్తే గుట్ట మీద రాయసుడు నాగదేవత గొడుగు వెళ్తా అని అన్న వాళ్ళే గుట్ట మీదకి ఉరికితే దేవుడు వచ్చి అక్కడ నీళ్ళు పోయంగానే దేవుడు వెళ్ళిండు. సమ్మంపల్లి ఊళ్ళే గుట్ట మీద తీసుకొచ్చి మళ్ళీ పాత పోషమ్మ ఊళ్ళో పెట్టిండ్రు. రేపు పోషా తల్లికి చేసుడు ఉన్నది. ఈ పౌర్ణమిలో నాకు అమ్మవారు దర్శనం ఇచ్చి, నేను మీ ఊళ్ళోనే ఉన్నా, మీరు నన్ను ఏలుకోవాలి, మీ కుటుంబం అంతా అడుగున అయింది కదా, నేను పైకి ఈ ఊళ్ళో ఉండి నేను పైకి వచ్చిన తర్వాత మీరు కూడా మంచిగా అవుతారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అది ఇది అని చెప్పింది. నేను అది మా భార్యకి చెప్పంగానే కలలా కనబడ్డది, అది ఎవరు నమ్మరు, దాన్ని అట్లాంటిది చెప్పకు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆలయ దర్శనం చేసింది తల్లి. చేసిన తర్వాత మరి ఏం చేయాలని అర్థం కాక శివశక్తులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత, అవును నిజమే అమ్మవారి ఉన్నది మీ ఊళ్ళోనే, వెలికి తీసుకోమని చెప్తున్నది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం అర్థం కాక, తల్లి మీరు చెప్తున్నారు కానీ నేను నమ్మాలి అంటే, జనం నమ్మాలంటే మీరు ఏదో ఒక రూపం నా దర్శనం ఇవ్వాలి అని చెప్పిన. తల్లి బోనం చేయమని చెప్పింది మంగళవారం రోజు. చేసిన తర్వాత ఆ ఉదయాన్నే మళ్ళీ నేను పలాని తాళ్ళల్లో ఒక తాటికమ్మ కింద నా నీడై నేను పసుపు బండారు పోసి నా పాదం మోపిన, అది ఏ దిక్కునున్నానో నేను ఆ దిక్కున వెలుస్తా అని చెప్పింది. అది కన్యల ద్వారానే బయటపడతా అని చెప్పింది తల్లి. సరే అని బాగా ప్రయత్నం చేసిన. నిన్న అనుకోకుండా 2 కన్యలు దొరికిరు. ఒక కన్యతోని ముందుకు వచ్చింది తల్లి, వాళ్ళిద్దరితోని ముందుకు వచ్చింది. వచ్చి తీసిన తర్వాత అందులో రూపకంగా ఒక తల్లి వచ్చింది. ఆ తల్లికి సంబంధించిన గొడుగు రూపము ఒకటి బయటపడ్డది. పోచమ్మ తల్లి కొంచెం అడ్డొస్తుంది, తల్లికి పాతది దాంట్లో లేదు, కొత్తగా నిర్మాణం జరిగింది కదా అక్కడ కరెక్ట్ లేదు తల్లి అని తర్వాత అభిషేకం చేసిన తర్వాత తల్లి దారి ఉంచింది ఆ తల్లిని. అప్పుడు ఆ విగ్రహాలు అనేటివి బయటకు వచ్చినాయి. అందరికీ దర్శనం కూడా చేసినాము. అంతవరకే ఆ తల్లి నాకు వాకులు ఇచ్చింది. విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు పోలీసుల పట్ల నమ్మకాన్ని బలపరిచే దిశగా పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ను వారు సందర్శించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, మహిళా కానిస్టేబుల్ మౌనిక, దీక్షిత, కానిస్టేబుల్ శ్రవణ్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో ఒక విశిష్ట సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రస్తుత తరానికి చేరవేయడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు, మహిళలు, కార్మికులు, కర్షకులకు హక్కులు, రాయితీలు, రిజర్వేషన్ కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. ఆయన త్యాగాలు, సేవల్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు గోదావరికని పట్టణ చౌరస్తాలో అద్భుతమైన కళరూప ప్రదర్శన అందించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగి వీక్షకులను ఆకట్టుకుని సమాజంలో సమానత్వం మరియు న్యాయం పట్ల అవగాహన పెంపొందించింది. మా కార్పొరేటర్ తోకల రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. కుమారి కుమారస్వామి రావాల్సిందిగా కోరుతాము. తమ్ముడు కొనసాగిద్దాం. జయ 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 అంబే
పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడదాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. కులాలకు మతాలకు అతీతంగా బాబాసాహెబ్ ఏదైతే కోరుకున్నారో, బాబాసాహెబ్ ఆశయం ఏదైతే ఉందో, బడుగు బలైన వర్గాలు మైనార్టీలందరూ కూడా మేమెంత మాకెంత అన్నటువంటి నినాదంతో ముందుకు పోవాలన్నటువంటి అంబేద్కర్ మూలం ఉన్నటువంటి అభ్యుదయ కళాకారుల బృందం ఈరోజు గొప్ప సందేశాలు ఇచ్చారు భారత ప్రాంతంలో. వీరి ప్రదర్శన నేను 3సారి చూస్తున్నాను. ఒకసారి రాజ్యలక్ష్మి మైదానంలో, ఈరోజు ఇక్కడ. అయితే ఇది 14వ తారీఖు నాడే ఇవ్వాల్సినటువంటి కార్యక్రమము. కానీ వారికి టైం లేనందువలన వాళ్ళు రేపు మళ్ళీ ఎక్కడెక్కడికో నిన్న పిడుగురాల మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్తున్నారు. కాబట్టి ఆ కళాకారులు వారి శ్రమ వృధా పోదు. అంబేద్కర్ ఆశయం ఏదైతే సమానత్వానికి మరి ఆదర్శప్రాయుడైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వారు మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు కొంచెం భిక్షమయ్య గారు, మరి డాక్టర్ వివేక్ గారి సమన్వయంతో, ఆర్థిక సహకారంతో ఈ వీరి యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు కూడా గడ్డం వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా డాక్టర్ వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి, అదేవిధంగా వారి తనయుడు గడ్డం వంశకృష్ణ పార్లమెంట్ సభ్యులు, వారి సోదరుడు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు బెల్లంపల్లి శాసనసభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారంతో మరి వారు కూడా ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా గుర్తు చేసినందుకు ఆ అంబేద్కర్తో ఉన్నటువంటి సోదరుడికి ధన్యవాదాలు చెల్లిస్తూ వారి కళాకారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే, జై బాబా. సామాజిక సమతా వేదిక ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాస్తవంగా మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మనం అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి చరిత్ర కలిగిన రాజ్యాంగం గురించి కానీ, మన హక్కుల గురించి కానీ, నిమ్న జాతుల గురించి కానీ, అన్ని వర్గాల కోసం మరి మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఏ విధంగా కొనసాగించింది, అంత చరిత్ర కలిగింది. ఈ నాటిక ద్వారా మనమందరం కళ్ళకద్దినట్టు చూసి మరి దీన్ని కూడా ముందుకు తీసుకుపోయి మరి ఇక్కడ ఉన్న కళాకారులను కూడా ప్రోత్సహించే అందరం కూడా సింగరేణి కార్మికులందరూ కూడా మన కార్మిక సంఘాల ప్రతినిధులందరం కూడా తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అట్లనే వాస్తవంగా మనము రాజ్యాంగంలో ఏ రకంగా ఉన్నామో ఇది కొందరికే అందరికీ కాదు అని చెప్పేసి ఏదైతే మెసేజ్ ఉన్నదో ఇది అందరికీ సంబంధించిందని చెప్పేసి భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరందరూ కూడా తెలుసు అని చెప్పేసి అందరూ కూడా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిన మీరందరూ కూడా ఈ సామాజిక సమతా వేదిక నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాము. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. నోటి వాక్యాలు ఆ రోజు అంటే సంతోషం. రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం.
వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. సంధ్యక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కి జై. జై బీజేపీ. జై బీజేపీ. భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. భారత్ మాతా కి జై. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం. వందే మాతరం. ఈ దేశంలో ఉండాలంటే ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే అని చెప్పక తప్పదు. మన అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళినటువంటి మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారి పేరు మీద పంచతీర్థాలుగా తీర్చిదిద్దినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో కులము, మతము, లింగ వివక్ష లేకుండా ఈ దేశ అభివృద్ధి కొరకు ఈరోజు పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కింది స్థాయిలో స్వాతంత్ర ఫలాలు అందాలని రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల అధ్యక్షులు భూమన్న గారు, సీనియర్ నాయకులు నర్సన్న గారు, ఇంకా చాలామంది మిత్రులు, మహిళా సోదరి 27వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో మన భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ప్రారంభింపబడి కేవలం 2 పార్లమెంటు స్థానాలతో ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉంటూ అప్రతిహతంగా అజేయంగా 12.5 సంవత్సరాలుగా ఈ యొక్క దేశాన్ని అవినీతి రహిత పాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అంత్యోదయ లక్ష్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు మరి 46 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి జనసంఘ్ స్థాపన నుంచి మరి భారతీయ జనతా పార్టీ దాకా 2 సీట్ల నుంచి మరి ఈరోజు 400 సీట్లు పైగా కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి 3 దఫాలుగా మరి భారతదేశాన్ని రూల్ చేస్తూ మరి వికసిత్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరు సంకల్పంతో మరి ఈరోజు దాదాపు 20 రాష్ట్రాల పైన కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. మరి ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తుంది. అదేవిధంగా మరి నూతన స్థానిక గోదావరి కని మాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కోసం పోస్టర్ ఆవిష్కరణ మరియు బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ గారి భారీ చిత్రపట ఊరేగింపు కార్యక్రమం మరియు భాస్కర్రావు భవన్లో సమావేశం మాలెం మధు అధ్యక్షతన మరియు జనరల్ సెక్రటరీ మరి ఐలేయ, కార్పొరేటర్లు మరియు మాల సంఘ పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెద్దపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం జనరల్ సెక్రటరీ అందుగుల రాజేశం, కోశాధికారి నంది నరేష్, దాసరి రామస్వామి, దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. 14వ తారీఖు నాడు మనం చేసేటువంటి కార్యక్రమానికి మన మాల సోదరి మనలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా, తదనంతరం స్థానిక భాస్కర్రావు భవన్లో మాలల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రెంజర్ల రాజేష్ గారు, మందాల భాస్కర్ గారు, మాదాసి రాహుల్ గారు ఈ సమావేశానికి భక్తులుగా వస్తున్నారు. కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకొని, మాల సంఘం దృష్టిలో పెట్టుకొని మన మాల సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మాల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిలో జరభద్రం, పెరుగుతున్న కోతులు కుక్కల దాడులు. రామగుండం ఆర్జీవన్ పరిధిలోని గన్లో డీడీఎంఎస్ ఎలక్ట్రికల్ కమలేష్ చౌదరి పర్యటన. పరీక్షల పట్ల ఆందోళన వద్దు, ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, సిఐ మరియు కోటపల్లి ఎస్ఐ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.